ఈ లోకంలో ప్రతి ఒక్కరు డబ్బుతో ముడేసుకున్నదే. బంధాలు అనుబంధాలు. డబ్బు ఉంటే నీ దగ్గరికి 10 మంది వస్తారు. డబ్బు లేకుంటే చివరికి కాకి కూడా నీ దగ్గరికి రాదు. ఒక పేద మధ్యతరగతి వ్యక్తి రోజువారీ సంపాదన 300 నుండి 400 రూపాయలు సంపాదించగలుగుతున్నాడు. అదే ప్రపంచం అత్యంత ధనవంతుడైన బెర్నార్డ్ అర్నాల్డ్ యొక్క ఒక సెకండ్ సంపాదన 4454 రూపాయలు. అంటే అతని యొక్క రోజు సంపాదన 300 కోట్లు. అంటే అర్థం చేసుకోండి, ఈ మధ్యతరగతి వాడికి పేదవాడికి మధ్యన డబ్బు ఎంత వ్యత్యాసం ఉందో అని అర్థం చేసుకోండి. చూడండి, ఇక్కడ పేదవాడికి ధనవంతుడికి రోజుకి 24 గంటలే ఉంది. కానీ పేదవాడు మరింత పేదవాడిగా, ధనవంతుడు మరింత ధనవంతుడుగా అసలు ఏ విధంగా డిఫరెంట్ అనేది ఉందో చూడండి. ఇక్కడ ఈ పేదవాడికి కానీ మధ్యతరగతి వాడికి కానీ లేకపోతే ఈ యొక్క ధనవంతుడి కానీ ఉన్న డిఫరెంట్ ఏంటిది? వాళ్ళ మధ్యలో ఉన్న ఆలోచన మాత్రమే. ధనవంతుడు ఎనీ టైం తన డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. కానీ పేదవాడు మాత్రం ఈ రోజు తనకి ఏ విధంగా గడిస్తే బాగుంటుందని ఆలోచిస్తాడు. ఇతను బతుకు కోసం పోరాటం చేస్తాడు, తను డబ్బు కోసం పోరాటం చేస్తాడు. అంటే దేనికైనా అవసరం డబ్బే. కానీ ఇతనికి సంపాదించేది బీదవాడు 300 నుంచి 400 మాత్రమే ఉంటాడు. అదే ధనవంతుడు అయితే బిలియన్లలో, లక్షలలో, వేలల్లో, కోట్లలో సంపాదిస్తాడు. మరి వీళ్ళ మధ్యలో ఉన్న ఆలోచన మాత్రమే దీనికి కారణం. డబ్బు సంపాదించాలంటే మొదట ఉండవలసింది మైండ్ సెట్ చేంజ్. అంటే మీ యొక్క ఆలోచనలో మార్పు అనేది రావాలి. ఆ ఆలోచనలో మార్పు ఏంటిదంటే, అసలు చాలామంది ఆలోచిస్తారు, అరే డబ్బు ఉంటే సుఖం ఉండదురా, డబ్బు ఉంటే హ్యాపీనెస్ ఉండదురా, డబ్బు ఉంటే గొడవలు అవుతాయి, డబ్బు ఉంటే సంతోషంగా ఉండలేము, డబ్బు ఉంటే మనం తృప్తిగా ఉండలేము, ఎనీ టైం గొడవలు ఉంటాయి, నెక్స్ట్ హాయిగా పడుకోలేము అనే ఒక అపనమ్మకం అనేది ఉంటుంది. అంటే సంపాదించే చేతనం కాని వాడే డబ్బు అనేది అనవసరమని భావిస్తాడు. డబ్బు సంపాదించిన వాడే అసలు ఇవన్నీ కారణాలని వెతుకుతాడు. డబ్బు సంపాదించేవాడు ఏ రోజు కూడా ఈ నమ్మకాన్ని పట్టుకొని ఉండడు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ద్రాక్ష పండు చెట్టు ఉంటుంది. దానికోసం నక్క కిందికి వచ్చేసి ఆ ద్రాక్ష పండ్లు ఎలా అయినా సరే నేను తినాలని అది ఎగురుతూ ఉంటుంది. కానీ ఆ ద్రాక్ష పండ్లు అందాయి. ట్రై చేస్తూనే ఉంటుంది. ఎలా చేసి నేను ఆ పండ్లను అందుకొని తినాలి అని ట్రై చేస్తుంటుంది. ట్రై చేసి చివరి కలిసిపోయి ఆ ద్రాక్ష పండ్లు అందదనే విషయాన్ని తెలిసిపోతుంది. అప్పుడు తను తన మైండ్లో ఏ విధంగా ఫీల్ అవుతుంది అంటే, చిచ్చి అవి పుల్లగా ఉన్నాయి, తినకుండా నడుస్తుంది, పుల్లని ద్రాక్ష మనకెందుకని అది హాయిగా నడుచుకుంటా వెళ్ళిపోతుంది. ఇక్కడ డబ్బు మాకెందుకు అనేవాళ్ళు సేమ్ నక్క లెక్క ఆలోచించే విధానమే. ఎందుకంటే నక్క ఏ విధంగా తనకు అందకపోతే అది పుల్ల ద్రాక్ష అన్నదో, ఇక్కడ జనాలు కూడా డబ్బు సంపాదించడం తెలియని వారే ఆ డబ్బు అనేది అనవసరం, డబ్బు ఉంటే హ్యాపీగా ఉండలేము, ఎందుకురా ఉన్న దాంట్లో హ్యాపీగా బతకాలి, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ఉండాలి అనే ఒక భ్రమలో మాత్రం ఉంటారు. ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. వీళ్ళ అన్నదమ్ములు కూడా ఆస్తి విషయంలో వీళ్ళిద్దరు తగాదా పెట్టుకొని ఆ డబ్బు కోసం కొట్లాడుతున్నారు. ఇక్కడ డబ్బుది తప్పు కాదు, ఆ అన్నదమ్ములు ఆ అనుబంధం ఎక్కువగా డబ్బుకు ప్రాధాన్యం ఇస్తున్నారు కాబట్టి ఆ అన్నదమ్ములది తప్పు. ఎందుకంటే డబ్బు అనేది ఒక వస్తువు మాత్రమే. చూడండి, ఒక కత్తి అనేది ఉంటుంది. ఆ కత్తిని మంచిగా యూజ్ చేయొచ్చు, చెడుకు యూజ్ చేయొచ్చు, కూరగాయలు కోయడానికి యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ ఎవరైనా ఏమైనా వేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఆ కత్తి మాత్రం అక్కడ తప్పు కాదు, ఆ యూజ్ చేసే విధానాన్నే తప్పు. ఇక్కడ కత్తి అనేది వస్తువు మాత్రమే. అదేవిధంగా ఇక్కడ డబ్బు అనేది వస్తువు మాత్రమే. ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు చేసుకుంటున్నాం, ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం అన్న మాటలనే మనకు ఆనందం, హ్యాపీ అనేది ఉంటుంది. మీరు చాలామంది అంటారు అసలు ఎంత డబ్బు ఉన్నా హ్యాపీనెస్ కొనలేమని. సరే, నేను ఒప్పుకుంటా, హ్యాపీనెస్ అనేది కొనలేకపోవచ్చేమో. కానీ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీకు ఒక పేద వ్యక్తి ఉన్నాడు. ఆ పేద వ్యక్తికి ఒక అమ్మ ఉంది. ఆమెకు ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు వాళ్ళ అమ్మకు కూడా సేమ్ అదే వ్యాధి వచ్చింది. బట్ ఇక్కడ ఇద్దరు అమ్మలకు కూడా వ్యాధి అనేది ఉంది. కానీ పేద వ్యక్తి తను హాస్పిటల్కి వెళ్ళేసి అమ్మను బాగు చేయడానికి తన దగ్గర డబ్బు లేదు. అదే ధనవంతుడి వ్యక్తి యొక్క అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించి అమ్మ హెల్త్ అనేది క్యూర్ చేసిండ్రు. కానీ ఇక్కడ చూడండి, బీదవాడు తను వాళ్ళ అమ్మను క్యూర్ చేయక ఎనీ టైం బాధపడుతూ ఉన్నాడు. కానీ అదే ధనవంతుడు అదే డబ్బుతో అమ్మ హెల్త్ బాగా చేసి తను హాయిగా ఆనందంగా ఉన్నాడు. డబ్బు అనేది ఆనందాన్ని కొనకపోవచ్చు, కానీ ఒక ప్రాణాన్ని రక్షించవచ్చు. మనము అమ్మని చూసుకుంటే హాయిగా కూడా ఉండొచ్చు ఈ కథ ప్రకారం. అంటే చూడండి, డబ్బు అనేది కొన్ని సమయాల్లో హాయిగా ఉండడానికి, ఆనందంగా ఉపయోగడానికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.
పడుతుంది. చాలామంది అంటారు ఎందుకురా డబ్బు ఎక్కువ, మనం ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటే సరిపోతుంది, ఈ డబ్బుని అడ్జస్ట్ అయ్యి మనం తృప్తిగా బతికితే సరిపోతుంది అని చాలామంది అంటారు. నేను చెప్తాను. నేను ఇప్పుడు మీకు ఒక 10,000 జీతం, దాన్ని తృప్తిగా బతికేసి దీంట్లోనే హాయిగా బతుకుదాం, పిల్లల్ని చూసుకుందాం అంటే బతికేయచ్చు. బట్ ఏంటిది, ఇక్కడ మీరు హ్యాపీగా బతుకుతారు ఓకే, ఇక్కడ పెట్రోల్ రేట్లు అనేది పెరుగుతుంది, డీజిల్ రేట్లు అనేది పెరుగుతుంది, నిత్యావసర వస్తువులు పెరుగుతుంది. ఒకప్పుడు ఒక సోపు 10 రూపాయలు ఉండే అదే సోపు ఇక్కడ ఒక 50 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. ఒకప్పుడు సినిమా టికెట్ 20 రూపాయలు ఉండే అదే సినిమా టికెట్ ఇప్పుడు నేడు 100 రూపాయలు అయింది. మరి అదే డబ్బుతో మనం అడ్జస్ట్ అయ్యి బతకగలమా? మరి మీరే అన్నారా ఉన్నదాన్ని తృప్తిగా బతకచ్చు అని. అప్పుడు మీరు అనొద్దు పెట్రోల్ రేట్లు వేరినా, డీజిల్ రేట్లు వేరినా, నిత్యావసర వస్తువు వేరినా పెరగని, ఎందుకు ఉన్నదాంట్లోనే తృప్తిగా బతుకుదాం అని మీరు బాధపడద్దు. ఎందుకంటే మీరు ఉన్నదాంట్లోనే బతకగలుగుతారు కదా. మీరు ఉన్న దాంట్లో హ్యాపీగా బతికినప్పుడు పక్క వాళ్ళు కారు కొన్నా, లేక పక్క వాళ్ళు 2 బిల్డింగ్లు కట్టినా, వాడు డెవలప్ అయినా మీరు వాడిని చూసి ఈర్ష్యపడద్దు, అసూయపడద్దు, అరే బతకంలే మనం హ్యాపీగా బతికినామని అనుకోవాలా. కానీ అలా కుదరదు కదా. నేను మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, ఒక వ్యక్తి తనకు సంపాదించడం చేతగానప్పుడే మనకు డబ్బు అనేది అవసరం లేదు, దాని ఉన్న దాంట్లోనే హ్యాపీగా బతుకమని ఒక అపనమ్మకం ఉంటుంది. లైఫ్లో ఎప్పటికి కూడా పైకి ఎదగాలని ఆలోచించాలి తప్ప డౌన్ అని ఆలోచించద్దు. 100 ఉన్నవాడు 1000 సంపాదించాలి, 1000 ఉన్నవాడు 1,00,000 సంపాదించాలనే ఆశతో ఉండాలి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతివాడి లైఫ్లో ఎదగాలనే కోరిక మాత్రమే ఉండాలా, మనకి ఇంతటితో చాలనే సాటిస్ఫాక్షన్ అనేది మనకు అవసరం లేదు. డబ్బు సంపాదించిన వాడే డబ్బు అనేది అవసరం లేదనే విషయాన్ని మాట్లాడగలుగుతారు.